చాలామంది ఈ రోజులలో పెళ్లి చేసుకో జీవితం బాగుపడుతుంది, బంధాలకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుందని చెప్తుంటారు. మరికొంతమంది ఏమో ఈ బంధాలు ఇటువంటివన్నీ నమ్ముకొని లైఫ్ని ఖరాబ్ చేసుకోవద్దంటారు. బట్ ఇప్పుడు చెప్పే ఇన్సిడెంట్ బట్టి మీరేం డిసైడ్ అయ్యారు, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేది కమెంట్లో మెన్షన్ చేయండి. ఆ అబ్బాయి పేరు దీపక్ కుమార్. యూపీలో కష్టపడి చదువుకున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే జాబ్ కూడా తెచ్చుకున్నాడు. ఇక గవర్నమెంట్ జాబ్ అంటే మనందరూ తెలిసిందే కదా, లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందని అనుకున్నాడు. ఇక తర్వాత అదే టైంలో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా నెక్స్ట్ స్టెప్ పెళ్లి చేసుకోవాలి కాబట్టి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని శివాని ఒక అమ్మాయిని చూసి అరేంజ్ మ్యారేజ్ చేశారు. ఇదంతా బాగానే నడిచింది. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే పెళ్లికి ముందు ఒక అఫైర్ ఉంది, బాయ్ ఫ్రెండ్ని మర్చిపోలేకపోతుంది. ఇలాంటి టైంలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్ ఎక్కువ పెట్టుకోవడం ద్వారా హస్బెండ్ని ఎలా తొలగించాలని ఒక స్కెచ్ చేసిందండి. ఆమె ఏం చేసిందో తెలుసా? ఇంట్లో పూజ పెట్టింది. పూజలో అంటే ప్రసాదం ఇట్లాంటివి ఇస్తారు కదా, అట్లా హస్బెండ్కి ప్రసాదం ఇచ్చినప్పుడు దానిలో విషం కల్పించి ఇచ్చేసింది. ఆయన ఆ ప్రసాదం తిని చనిపోయాడు. చనిపోయాక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి తల్లడిల్లి బాధపడుతుంటే ఏం లేదు ఇట్లా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని చెప్పేసి ఆమె ఫోకస్ చేసింది. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేయాలా అని అర్థం కాక బాధలో ఉన్నారు. కానీ అదే టైంలో ఈ అమ్మాయి ఒక తప్పు చేసింది. ఏంటో తెలుసా? హస్బెండ్ చనిపోయాడు, ఆ జాబ్ నాకు వస్తే నేను లైఫ్ని లీడ్ చేసుకుంటానని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఒక ప్రపోజల్ ఇచ్చింది. ఈ టైంలో వాళ్ళ పేరెంట్స్కి ఒక డౌట్ వచ్చింది, ఎందుకు ఈమె ఇలా మాట్లాడుతుందని చెప్పేసి చనిపోయిన వాళ్ళ కొడుకు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయించారు. అప్పుడు ప్రసాదంలో విషం కలిసిందని తెలిసి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో ఆ అమ్మాయిని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? నేను నా బాయ్ ఫ్రెండ్ సెటిల్ అవ్వాలనుకున్నాము, దానికి నా హస్బెండ్ని చంపాలనుకున్నాము. ఎందుకు చంపాలనుకున్నామంటే మేము సెటిల్ అయ్యి లైఫ్ బిగిన్ చేసుకోవాలంటే మాకు సంపాదన కావాలి కదా. సో నా హస్బెండ్ చనిపోతే ఆయన జాబ్ నాకు వస్తుంది, సో నా బాయ్ ఫ్రెండ్తో నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అని అమ్మాయి చెప్పింది. అసలు ఎలా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని? తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి చదివించి ఒక పొజిషన్లో చూసి పెళ్లి చేశాక మంచి లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలాంటి ఆడవాళ్ళు వచ్చి ఆ లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తే అలాంటి అబ్బాయి జీవితం ఏమవుతుంది? అలాంటి తల్లిదండ్రుల బాధని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గట్లేదు. మరి ఈ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి చేసిన పని మీకు అర్థమయ్యాక ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి.